వాట్ ఇఫ్ ఐ టెల్ యూ దీస్ ఫుడ్స్ కెన్ రూయిన్ యువర్ చిల్డ్రన్స్ కెరియర్? సర్ప్రైజింగ్ రైట్? దానికన్నా ముందు నేను నా గురించి చెప్తాను. ఈ రోజు నేను పప్పన్నం తిన్నా, పెరుగన్నం తిన్నా, ఏదన్నా కర్రీ వేసుకొని ప్లెయిన్ రైస్ తిన్నా, ఖచ్చితంగా నాకు చిప్స్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్స్ కావాలి. ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, అండ్ ఇట్ మేక్స్ మీ ఫీల్ లైక్ మై మీల్ ఈస్ కంప్లీటెడ్. చిన్నపిల్లలకి ఒక్కసారి ఒక 5 రూపీస్ చిప్స్ ప్యాకెట్ ఇచ్చి వదిలేయండి, ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు అదే కావాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు అదే కావాలి, ట్యూషన్కి వెళ్ళాలని అదే కావాలి, ఏడ్చినప్పుడు అదే కావాలి. బికాస్ ఒక్కసారి అవి తిన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది అంటే, దీస్ ఫుడ్స్ ఆర్ హై ఇన్ సోడియం, హై ఇన్ షుగర్స్ అండ్ హై ఇన్ ఫ్యాట్స్. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఒక ప్యాలెట్ మీద పడినప్పుడు వాళ్ళ బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి అలా స్టిమ్యులేట్ చేసే ప్రోడక్ట్స్నే కావాలని కోరుకుంటుంది. అండ్ దాట్ ఈజ్ వెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్. మొక్కజొన్న ఉడకబెట్టుకొని తిన్నా ఉప్పు కారం రాస్తాం, కీరా కోసుకొని తిన్నా కానీ ఉప్పు కారం రాస్తాం. స్లోగా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. న్యాచురల్ ఫుడ్స్లోంచి వచ్చే టేస్ట్ని ఎంజాయ్ చేయలేరు, బికాస్ దోస్ డజంట్ మ్యాచ్ ద సోడియం అండ్ షుగర్ లెవెల్స్ దట్ మార్కెట్ ఈజ్ ఆఫరింగ్, అండ్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఆఫర్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ హై ఇన్ దీస్ కేటగిరీస్. చెప్పాల్సిన అవసరం లేదు, బట్ వీ నో హై సోడియం లెవెల్స్ ఇన్ బాడీ కెన్ లీడ్ టు హై బ్లడ్ ప్రెషర్, హై షుగర్స్ ఇన్ బాడీ కెన్ లీడ్ టు డయాబెటీస్, అండ్ ఇంకా యంగ్ జనరేషన్కి ప్రీ డయాబెటీస్ అని ఇప్పుడు కొత్తగా వస్తుంది. పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ పెలెట్స్ని ట్రైన్ చేయడం మనందరి బాధ్యత. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ హిట్ దట్ ఫాలో బటన్ అండ్ షేర్ ద వన్స్ హూ నీడ్స్ టు హియర్ దిస్. విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. జై హింద్.